తులారాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే గనక గోల్డెన్ టైం అనేది మీకు స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందబోతున్నారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్‌ని అయితే మీరు చూస్తారండి. పెద్ద పెద్ద కోరికలు తీరుతాయి. మీకేంటంటే గనక అంతా అనుకూలంగా మారుతుంది. మీ లైఫ్ అనేది కూడా చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. మీరు కోరుకుంది తప్పకుండా జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట. ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి అవమానించి అగౌరవపరిచారో వాళ్ళే ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి. మీ కాళ్ళ బేరానికి వస్తారనమాట. ఎవరైతే మీ నుంచి దూరం అయిపోయారో అలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతా కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు, ఏ పరిహారం చేయాలి, ఏ కోరికలు తీరుతాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. అలానే కాకుండా నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తులారాశి వారి విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే గనక తులారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చెప్పాలంటే గనక వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. హ్యాపీగా ఉంటారు. పైకి ఏంటంటే గనక సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఎలాంటి కష్టాలు లేవులే, బాధలు లేవులే, హ్యాపీగా ఉన్నాంలే అనుకుంటారు. కానీ వెనక మాత్రం వీరి యొక్క కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అస్సలు ఉండదండి. ఎంత కష్టపడతారంటే కనుక అస్సలు కూడా రేయి పగలనకుండా కష్టపడుతూ ఉంటారు. కష్టపడితేనే ఏంటంటే కనుక జీవితంలో ఎదుగుతామని ఒక అంటే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కనుక కుటుంబం అండి, బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి చుట్టే ఉంటాయి. చిన్న వయసులోనే ఏంటంటే కనుక కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు, కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. వీరి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు చాలా చక్కగా ఉంటాయండి. అందరినీ కలుపుకొని పోయే రకం అండి. ఒకరిని విడగొట్టాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, చులకనగా చేయాలి, వాళ్ళని ఏంటంటే గనక అవమానించాలనే రకం అయితే వీళ్ళు కాదండి. అందరినీ కలుపుకుపోతారు, అందరితో చక్కగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందంగా ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక వీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. జీవితం పూర్తిగా మారబోతుంది. సంతోషాలతో ఏంటంటే గనక మీ లైఫ్ అనేది నిండిపోతుందని చెప్పొచ్చు. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుందన్నమాట. శని బాధలు తొలగిపోతాయి, రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి, కుజదోషము నుంచి మీరు బయటపడతారు. గ్రహాలన్నీ కూడా ఏంటంటే గనక నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయిలోకి మీకు అంటే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూల ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే గనక ఫలితాన్ని పొందుతారండి. జరగని పనిని కూడా జరిగేలాగా చేసుకోగలుగుతారు. అంత టాలెంట్ని కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిల్చుంటారండి. మాట మీద ఏంటంటే కనుక మాట తప్పకుండా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళని కలుపుకొని పోతారు. కానీ కొంతమంది వీళ్ళ చుట్టూదా చేరి అసలు వీళ్ళు నా వాళ్ళే కాదన్నట్టుగా దూరం పెడుతూ ఉంటారు. అయినా పర్వాలేదులే, నా లైఫ్లో ఇవన్నీ కూడా నాకు అలవాటులే అన్నట్టుగా ఏంటంటే కనుక ఇంకా సర్దుకుపోతారనమాట. అలానే ఏంటంటే పైకి చాలా హ్యాపీగా కనిపిస్తారండి. ఏ బాధలు లేవు, ఏ సమస్యలు లేవు, ఎంత బాగున్నారన్నట్టుగా కనిపిస్తారు ఈ తులారాశి వారు. కానీ వీళ్ళ లోపల ఎప్పుడు బాధలే అండి. నలుగురిలో బాధపడేదానికంటే కూడా వీళ్ళు ఒంటరిగా ఉండి బాధపడతారండి. ఒంటరిగా ఉండి ఇబ్బంది పడతారు, ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒంటరిగా ఉండటం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనసు విప్పి భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు. నేనేం తప్పు చేశాను, నేనేం అంటే ఏం కోరుకున్నా నువ్వు ఇవ్వవు, నేను చాలా బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా భగవంతుడా నా కష్టాలను తీర్చని భగవంతుడితో తప్ప ఇతరులతో పంచుకోరండి. నలుగురితో చెప్పుకున్నామండి అంటే చెప్పుకున్నామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి ఏంటంటే కనుక ఆ నలుగురిలోనే వీళ్ళని అంటే అగౌరవపరుస్తారు, అవమానిస్తారు, లేనిపోని నిందలు వేస్తారు, మాటలతో ఏంటంటే కనుక చిత్రహింసలు పెడతారనమాట. వీళ్ళు చాలా వరకు కూడా అండి స్నేహితులతో మోసపోయారు, బంధువర్గంతో కూడా చాలా మోసపోయారండి. స్నేహితులు ఏంటంటే కనుక నమ్మించి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం లెక్కబెట్టి కూడా చెప్పలేము, అంతమంది ఉన్నారని చెప్పొచ్చు. అందుకే ఎవరిని కూడా అధికంగా నమ్మరండి. నమ్మినట్టు నటిస్తారు కానీ నమ్మరు, ఎవరిని కూడా నమ్మరు. ఎందుకంటే ఒకసారి నాకు దెబ్బ తగిలింది కాబట్టి ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసని భావించుకుంటారు. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెడతారు. కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అనుకూలించక ఏంటంటే కనుక అందరూ నా వాళ్ళని కలుపుకొని పోతారు. మళ్ళీ అక్కడ ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ దూరం పెడతారని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు ఇబ్బంది, బాధ, కష్టాలే వచ్చాయి. కాబట్టి నమ్మటం వల్ల ఏంటంటే కనుక ఇంకా మీరు నష్టపోయే అవకాశం ఉంది. నా వాళ్ళు కాదు, నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు అంటే తెలుసుకోండి. అందరిపైన ఏంటంటే కనుక జాలి చూపిస్తూ ఉంటారు, కరుణ చూపిస్తూ ఉంటారు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎవ్వరు కూడా మీ మీద జాలి, కరుణ అనేది చూపించరు.
ఏదైనా మీకు అయిందనుకోండి, బాగైంది అనుకుంటూ ఉంటారు, కానీ అయ్యో పాపం అని మాత్రం ఎవరు అనరు. అదే ఎవరికైనా ఏదైనా జరిగితే నేనున్నా అన్నట్టుగా మీరు వెళతారు, కానీ మీకు ఏదైనా జరిగితే ఎవ్వరు కూడా రారు, పలకరించేవారు ఉండరండి, చూసేవాళ్ళు కూడా ఉండరనమాట. అయినా పర్వాలేదులే, భగవంతుడు తోడున్నాడు కదా అన్నట్టుగా భావించుకుంటారు. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మటం కానీ, హెల్ప్ చేయండి. హెల్ప్ చేయటం అనేది చాలా గొప్పతనం అండి చెప్పాలంటే కనుక. అది యొక్క తులారాశిలో అధికంగా ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, విశాలమైన మనసు ఉంటుంది, మంచి అంటే మనసు ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే వీరి ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉంటాయండి. ఒక లిమిట్గా హెల్ప్ చేయండి, ఒక లిమిట్గా ఏంటంటే కనుక బంధాలను ఏర్పరచుకోండి. అలానే ఒక లిమిట్లో ఉండండి. లిమిట్ క్రాస్ చేయడం వల్ల మీకే ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, భార్యాభర్తల పరంగా ఉండే విభేదాలు తొలగిపోతాయి, దూరమైన వ్యక్తులు మళ్ళీ కలుస్తారు. అలానే కాకుండా ప్రేమ వివాహాలు ఫలిస్తాయి, ప్రేమికులు ఒకటవుతారు, ప్రేమ పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు బాధలు పోతాయి, సమస్యల నుంచి బయటపడతారు, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు మీ చేతులతో మార్చుకోగలుగుతారు, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకేంటంటే కనుక ఓవరాల్గా చూసుకుంటే గోల్డెన్ టైం అనమాట. పోయినా డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం అనేది వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరుతాయండి, అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే కనుక అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, కష్టాలు కూడా కొన్ని తీరుతాయి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయి. వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది, వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి. అలానే ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, భూలాభం కలుగుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే గనక మీరు తీసుకున్న అప్పుని తీర్చుకోగలుగుతారు, ఒక చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, లేదంటే గనక మీరు అడిగిన వ్యక్తులే మీకు ధనం ఇవ్వటం కానీ, ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక అలానే మనకు చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం పూర్తిగా మారబోతుందన్నమాట. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ని ఇక్కడ చూస్తారండి. మనం చెప్పాం కదా, అప్పు తీరుతుంది, సుఖమైన జీవితం అనేది పొందుతారు. అలానే కాకుండా కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. రోజు కంటే కూడా ఈ 3 రోజులు కూడా సాఫీగా సాగిపోతుంది, ఎలాంటి పెద్ద సమస్యలు అయితే లేవు. మీకు శని ప్రభావాలు తొలగిపోతాయి, రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇంట్లో ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయండి. విందు వినోదాలలో పాల్గొంటారు, కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, పరిచయాల వల్ల మంచి జరుగుతుంది. అంటే గౌరవం ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ తిరిగి మీరు గౌరవాన్ని దక్కించుకుంటారు. ఎవరైతే చీకొట్టి మిమ్మల్ని దూరం పెట్టారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి. మిమ్మల్ని ఏంటంటే కనుక మళ్ళీ హెల్ప్ అడుగుతారు, మీతో స్నేహం చేయాలని కోరుకుంటారు. మీకేంటంటే కనుక వాళ్ళు చాలా వరకు కూడా అండి, అంటే ఎలా అంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట. ఈ వ్యక్తులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, మళ్ళీ వీళ్ళే నా దగ్గరికి వచ్చారని కొంచెం సంతోషం పడతారు. అలానే కాకుండా పోనీలే, అయ్యో పాపం కష్టాల్లో ఉన్నారని మీరే హెల్ప్ చేస్తారని చెప్పొచ్చు. అలా ఉండబోతుందన్నమాట. అలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా. అయితే ఏం చేయండి అంటే కనుక మనం చూసుకుంటే మనకు ఈ యొక్క రోజుల్లో శుక్ర అమావాస్య ఏర్పడుతుందండి. అంటే శుక్రవారంతో అమావాస్య కూడి వస్తుంది, అది కూడా 17వ తేదీ. అత్యంత పవర్ఫుల్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్ అమావాస్య అనమాట. అయితే ఈ రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఇలా పూజ చేసుకొని చిన్న పరిహారం చేసుకోండి, ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇంకా బాగా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఎంత చక్కటి ఫలితాలు వస్తాయంటే మీరు చెబితే నమ్మరండి, అంత చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మీరు చేసే పనులు అనుకూలించక ఇబ్బంది పడతారు, కొన్నిసార్లు ఏంటంటే కనుక నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది. కష్టాలు ఏంటంటే కనుక మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి, కష్టాల కూబిలో పడిపోతారు, ఎవరు కూడా హెల్ప్ చేయని పరిస్థితిలో పడిపోతారు. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కనుక అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే కనుక శుక్ర అమావాస్య 17వ తేదీ అత్యంత పవర్ఫుల్ రోజు అండి. ఈ రోజును మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. ఈ రోజు చేసుకునే పని కావచ్చు, పరిహారం కావచ్చు, విధి విధానం పూజ అంతా కూడా ఏంటంటే కనుక 100% ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే మీరు ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. జీవితంలో ఎప్పుడు దరిద్రాలు, కష్టాలు, నష్టాలే అనుభవిస్తున్నాం. మా లైఫ్ ఎప్పుడు కూడా జీవితంలో ఏంటంటే కనుక కష్టాలు, నష్టాల నుంచి, దరిద్రాల నుంచే మేము ఇబ్బంది పడుతున్నామండి అనుకుంటారు కదా. అయితే అమావాస్య రోజు స్నానం చేయాలండి. శుక్రవారం కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున
స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళ తీసుకోండి. హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ కర్పూర బిళ్ళని ఏంటంటే కనుక ఆ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. వీలుంటే 2 పూటలు చేయండి, కుదరకపోతే ఒక్క పూటనైనా సరే ఈ విధంగా స్నానం చేయండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఆ తర్వాత మీ జీవితంలో జాతక దోషాలు, జాతక సమస్యలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, బాధలు ఉన్నాయి కదా, అవి పోవాలంటే ఒక తమలపాకును తీసుకొని చిన్న బెల్లం ముక్కని తీసుకొని తమలపాకు మీద పెట్టి దానిపైన ఏంటంటే గనక తేనెని 2 చుక్కలు పోసి, లేదంటే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యిని కూడా పోయొచ్చు. అలా పోసేసిన తర్వాత అది అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని తింటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. గ్రహాలు ఏంటంటే గనక మీకు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తాయి. అలానే కాకుండా ఏంటంటే గనక శని ప్రభావం కూడా అంతకంత తొలగిపోతుంది. మీరే అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. దైవానుగ్రహం లేదని బాధపడే వారికి దైవానుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలను మీరు మీ కళ్ళతో ఏంటంటే గనక చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంటే షాక్కి గురవుతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇదే రోజు కుక్కలకు కానీ కాకులకు కానీ ఆహారం పెట్టండి. అయితే కుక్కలకు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని బాధలు పోవాలంటే కాకికి తెల్లన్నంలో నువ్వులు కలిపి అంటే ఆహారంగా పెట్టండి. అలానే కాకుండా కొన్ని మీ జీవితంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగాలంటే కుక్కకు ఆహారం పెట్టండి. అలా పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మూగ జీవాలకు కూడా పెట్టొచ్చు. ఆవుకు కూడా ఏదైనా ఆహారం పెట్టొచ్చు. అలానే బలంగా ఏదైనా కోరిక ఉంది అది తీరట్లేదు అనుకుంటే ఆవుకు ఏంటంటే కనుక తోటకూర తినిపించండి. ఈ అమావాస్య అలానే కాకుండా శుక్రవారం ఉంది కాబట్టి ఆ రోజున ఈ విధంగా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ నరదిష్టితో చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. నరదిష్టితో బాధపడిపోతూ ఉంటారు. నరదిష్టి ఏంటంటే కనుక మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలానే కాకుండా మీరు కొంచెం ఎదిగినా, కొంచెం బాగా బ్రతికినా, కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, ఇంకా ఏదైనా ఒక రకంగా ఏదైనా చేస్తే అది షో అప్గా భావించుకుని కొంతమంది ఏంటంటే కనుక కాపు కాసుకొని కూర్చుంటారు. ఎప్పుడు మీరు పాడైపోతారా, ఎప్పుడు మిమ్మల్ని చూసి ఆనందపడదామా అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ యొక్క దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలంటే గుర్తుపెట్టుకొని ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ అందరి దగ్గర ఉంటుంది. ఒకవేళ నిమ్మకాయ సమయానికి లేకపోతే 4 కర్పూర బిళ్ళలు కూడా తీసేసుకొని ఈ పని చెయ్యొచ్చు అనమాట. నరదిష్టి పోగొట్టుకోవాలంటే ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. చాలా అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు, షాక్ అయిపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కటి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇదేంటంటే మీరు షాక్కి గురయ్యే పరిహారం అండి. 4 కర్పూర బిళ్ళలు తీసుకుంటే 4 సార్లు తలచుట్టుగా తిప్పి వాటిని కాల్చేస్తే అక్కడికక్కడ ఏంటంటే దిష్టి దోషాల నుంచి బయటపడతారు. అదే నిమ్మకాయతో చేసుకుంటే ఏంటంటే కనుక నరదిష్టి ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక మనం చాలా సఫర్ అవుతాము. అనారోగ్య సమస్యలు, అలానే కాకుండా డబ్బు వృధా ఖర్చులు అయిపోవటము, అలానే కాకుండా మనకేంటంటే ఇబ్బందులు రావటము, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఒక నిమ్మకాయని తీసుకుని 7 సార్లు తల చుట్టూ తిప్పి దాన్ని ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. ఇంటి బయట చేయండి. ఇది ఇంట్లో చేసుకుంటే కుదరదు. ఎందుకంటే ఇంటి బయట చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని మనకు ఇలా చెప్పడం జరుగుతుంది. మీ రాశిని బట్టండి. ఈ పరిహారాలు అయితే తప్పకుండా మీకు అనుకూలిస్తాయండి, సిద్ధిస్తాయి, చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి మర్చిపోకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగానే కలిసి వస్తుంది. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని మీరు పోగొట్టుకోగలుగుతారు. వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆర్థిక పరిస్థితులను కూడా మీరు మెరుగుపరుచుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కూడా పడతాయి. దూర ప్రయాణాలలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. పరిచయాల వల్ల ఉద్యోగం వస్తుందండి. ఎవరైతే ఉద్యోగాన్ని కోల్పోయారు, ఎవరికైతే ఉద్యోగం లేదో అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఒక 3 రోజుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే 100% ఉద్యోగం వస్తుంది. అది మీ అంతటా మీకు రాదు. కాకపోతే ఏంటంటే కనుక పరిచయాల వల్ల కావచ్చు, తెలిసిన వ్యక్తుల వల్ల కావచ్చు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉద్యోగం అయితే కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కొంచెం ఓపిక పట్టుకోండి. అమావాస్య నుంచి మీకు మంచి గడియలు ఇంకా ప్రారంభం కాబోతున్నాయి. మీ లైఫ్ అనేది ఇంకా చేంజ్ అయిపోతుంది. పూర్తిగా మారబోతుంది అనమాట. మంచి ఫలితాలతో పాటు అద్భుతమైన రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. కాబట్టి ఇంకా అద్భుతమైన రిజల్ట్ని అయితే పొందుతారు. మంచి స్టేజ్లో ఉండటం, మంచి స్థాయికి చేరుకోవటం, అనుకున్న పనులన్నీ కూడా జరగటం, ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుండటం, వ్యాపారం అనేది ఇంకా డెవలప్ చేసుకోవటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే కనుక అమావాస్య తర్వాత నుండి జరుగుతుంది. కాబట్టి మీకంతా కూడా అంటే అనుకూల పరిస్థితులు ఉన్నాయండి. మనం ముందే చెప్పాం కదా, గోల్డెన్ టైం అనమాట. ఆనందంగా ఉంటారండి. పనులు ఏంటంటే కనుక ఏది అనుకుంటే అది టక్క జరిగిపోతుంది అనమాట. అసలు మేమేనా అన్నట్టుగా మీకు మీరే ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారు. అంత చక్కగా ఉండబోతుంది మీ లైఫ్. ఇంకా అలానే కాకుండా రోజులు ఎలా గడిచిపోతాయో కూడా అర్థం కాకుండా గడిచిపోతాయండి. కాకపోతే ఏంటంటే కనుక మీకు ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా అండి చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయండి. మీకు అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. అంటే సాడ్నెస్ అనేది తొలగిపోతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కాకపోతే
కాకపోతే ఎక్కువగా అండి డీప్‌గా ఆలోచిస్తారనమాట. డీప్‌గా ఆలోచించి ఏంటంటే గనక బాధపడతారు. డీప్‌గా ఆలోచించి ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతారు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఎక్కువగా ఆలోచించి మీరే అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. మెడనరాలు విపరీతంగా లాగుతాయండి. ఒంటరిగా ఉండి బాధపడకండి. ఒంటరిగా ఉండి ఇబ్బంది పడకండి. ఎక్కువగా టూ మచ్‌గా ఆలోచించకండి. ఒక లిమిట్‌గా ఆలోచించండి. మెడనరాలు బాగా లాగటం, మెడ నొప్పి ఎక్కువగా రావటం, అలానే కాకుండా చేత కాకపోవటం, పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. పని బాగా చేస్తారు. పని చేస్తున్న సమయంలో నీరసం అనేది ఎక్కువగా రావటం, కొంచెం ఏంటంటే గనక అలసట ఎక్కువగా అనిపించటం ఇలా జరుగుతూ ఉంటుందనమాట. అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా బానే ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, అధికంగా ఆలోచనను అంటే ఎక్కువగా ఆలోచించకుండా ఆలోచనను పక్కన పెట్టడం, ఇవి చేసుకుంటే మీ లైఫ్‌లో మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం అస్సలు కూడా మీకు పనికి రాదు కాబట్టి మధ్యవర్తులుగా మాత్రం చేయకండి. నల్లటి వస్త్రాలు ధరించి ఎక్కడికి కూడా వెళ్ళకండి. నలుపు ఏంటంటే మీ జీవితంలో ఏంటంటే గనక ఎప్పుడు కూడా చెడగొడుతుంది. మీరు చేసే పనులు కావచ్చు, ఏదైనా మంచి పనుల కోసం వెళ్ళినా, డబ్బు కోసం వెళ్ళినా ఏంటంటే గనక నల్లటి వస్త్రాలైతే ధరించకండి. నలుపు మీ జీవితంలో ఎప్పుడు కూడా చెడుని చేస్తుంది. అలానే కాకుండా వీళ్ళుంటే ఏంటంటే గనక తెలుపు కానీ, పింక్ కలర్‌లో ఉండే బట్టలు కానీ ధరించి వెళితే ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. మీరు కోరుకుందల్లా జరుగుతుంది. మీరు కుబేరులాగా మారతారు. మీ సంపాదన పెరుగుతుంది. మీకు ఐశ్వర్యంతో పాటు మీ ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక ఎవరైతే మిమ్మల్ని చూసి హేళన చేశారో, ఎక్కడైతే మీరు కన్నీళ్లు కార్చుకున్నారో వాళ్ళే తిరిగి ఏంటంటే గనక మీ దగ్గరికి వస్తారండి. హేళన చేసిన వాళ్ళు ఏంటంటే గనక మీరు గొప్ప వాళ్ళని పొగుడుతారు. అలానే కాకుండా మీరు మంచి వాళ్ళని ఏంటంటే గనక ఎంకరేజ్ చేస్తారన్నమాట. అలాంటి స్థితులు ఇప్పుడు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక రాకెట్ కంటే స్పీడ్‌గా కూడా మీరు దూసుకెళ్తారండి. అలా అని కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుందని చెప్పట్లేదు కానీ ఒక లిమిట్‌గా ఏంటంటే గనక సంపాదన కూడా పెరుగుతుందన్నమాట. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, వ్యాపారాలలో బాగా రాణించటం, వ్యాపార పరంగా ఏంటంటే గనక అనుకూలంగా ఉండటం, అనుకూలంగా మార్చుకోవటం, దైవానుగ్రహం వల్ల లైఫ్‌లో ఇంకా ముందుకు వెళ్ళటం, కుళ్ళుకునేవారు, ఏడ్చేవారు ఏడుస్తూనే ఉంటారు. మీ లైఫ్‌లో ఏంటంటే గనక ఎదుగుకుంటూ పోతూనే ఉంటారని చెప్పొచ్చు. చిన్న చిన్న సమస్యలున్నాయి. ఉన్నప్పటికీ కూడా పర్వాలేదులే. ఆ సమస్యలను ఏంటంటే గనక అధిగమించుకోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట.